అసలు ఒక ఊరు లేదు, పక్కా పిన్ కోడ్ లేదు, కనీసం నడవడానికి రోడ్లు కూడా లేవు. మొబైల్ సిగ్నల్ దేవుడెరుగు. ఒక్క చెట్టు, కనీసం చిన్న ఇల్లు కూడా లేని ఒక ఏరియా గురించి ఎప్పుడైనా విన్నారా? ఆ నేల ఎంత ఉప్పగా ఉంటుందంటే అక్కడ ఒక చిన్న గడ్డిపోచ కూడా మొలవదు. సమ్మర్ వచ్చిందంటే చాలు ఉష్ణోగ్రతలు ఏకంగా 50 డిగ్రీలకు వెళ్ళిపోతాయి. ఇక మార్చి నుంచి జూన్ దాకా చూసుకుంటే భయంకరమైన ఇసుక తుఫాన్లు ఆకాశాన్ని కప్పేస్తుంటాయి. పోని తాగడానికి నీళ్ళేమైనా దొరుకుతాయా అని 700 మీటర్ల లోతు తవ్వితే వచ్చే నీళ్లు సముద్రపు నీటి కంటే దారుణంగా అత్యంత ఉప్పగా ఉంటాయి. ఆ ప్లేస్ పేరే కవడ. ఎవరూ పట్టించుకొని అసలు ఎందుకు పనికిరాదు అనుకున్న ఆ బంజరు భూమిలో ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? మీరు నిజంగా షాక్ అవుతారు. ప్రపంచంలోనే అతిపెద్ద పునరుత్పాదక ఇంధన పార్క్ అక్కడ నిర్మిస్తున్నారు. ఇదేదో మన ఊర్లో ఉండే మామూలు సోలార్ పార్క్ లాంటిది కాదు. దీని సైజ్ తెలిస్తే దిమ్మ తిరిగిపోవడం ఖాయం. ఏకంగా ప్యారిస్ నగరం కంటే 5 రెట్లు పెద్ద ఏరియాలో దీన్ని కడుతున్నారు. ఇది పూర్తయితే 30,000 మెగావాట్ల కరెంటును ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ నెంబర్ వినడానికి సింపుల్గా అనిపించవచ్చు, కానీ ఈ కరెంటుతో మన భారతదేశంలో దాదాపు 16 కోట్ల ఇళ్లకు వెలుగులు పంచవచ్చు. అంతేకాదు, ప్రతి సంవత్సరం 58 కోట్ల టన్నుల కార్బన్ ఉద్గారాలను ఇది ఆపుతుంది. ఒకప్పుడు కనీసం ఒక దోమ కూడా బతకలేని ఆ నేల మీద ఇప్పుడు ఏకంగా 1,500 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ అద్భుతాన్ని సృష్టిస్తున్నారు. అసలు పనికిరాదు అనుకున్న భూమిలోనే ప్రపంచంలోనే బెస్ట్ ఎనర్జీ ఫ్యూచర్ని కలలు కన్న వాళ్ళ రియల్ స్టోరీ ఇది. గుజరాత్లోని కచ్ జిల్లాలో పాకిస్తాన్ బోర్డర్కి కేవలం 1 కిలోమీటర్ దూరంలో రన్ ఆఫ్ కచ్ అనే పెద్ద ఏరియా ఉంది. 100 ఏళ్లుగా ఆ ప్లేస్ అలాగే బీడు పడిపోయింది. ఆ మట్టిలో ఉప్పు శాతం ఎంత ఎక్కువ అంటే వర్షం పడినా ఆ నీళ్లు భూమిలోకి అస్సలు ఇంకవు. ఎటు చూసిన తెల్లటి చదునైన మట్టి తప్ప ఒక్క మొక్క కూడా కనిపించదు. కనీసం మనుషులు ఉండే ఊరు కావాలంటే అక్కడి నుంచి 80 కిలోమీటర్లు ప్రయాణించాలి. మనుషులే లేరు కాబట్టి ఆ ప్లేస్కి ఒక పోస్ట్ కోడ్ కూడా అవసరం రాలేదు. కానీ ప్రపంచం మొత్తం వదిలేసిన ఒక అద్భుతమైన పవర్ ఆ భూమిలో దాగి ఉంది. అదేంటంటే కవడాలో ప్రతి చదరపు మీటర్కు సంవత్సరానికి 2060 కిలోవాట్ అవర్స్ సూర్యరశ్మి దొరుకుతుంది. మన దేశంలో లడక్ తర్వాత ఈ రేంజ్లో ఎండ కాసేది ఇక్కడే. పైగా ఇక్కడ గాలి మామూలు మైదాన ప్రాంతాల కంటే 5 రెట్లు ఫాస్ట్గా, అంటే సెకండ్కు 8 మీటర్ల వేగంతో వీస్తుంది. పగలేమో దంచికొట్టే ఎండ, రాత్రిపూట భయంకరమైన గాలి. ఇలా సోలార్, విండ్ పవర్ రెండిటికి ఒకేసారి పనికొచ్చే ఇంత అద్భుతమైన కాంబినేషన్ భారతదేశంలో ఇంకెక్కడా లేదు. అసలు ఇంతకీ మ్యాటర్ ఏంటో తెలుసుకోబోయే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయండి. 2030 నాటికి శిలాజేతర ఇంధనాల ద్వారా 500 గిగావాట్ల కరెంటును ప్రొడ్యూస్ చేయాలని మన భారతదేశం ఒక టార్గెట్ పెట్టుకుంది. మరి ఈ టార్గెట్ రీచ్ అవ్వాలంటే ఎక్కడో ఒక చోట 30 గిగావాట్ల కరెంటును ప్రొడ్యూస్ చేసే ఒక భారీ సెంటర్ ఉండాలి. సరిగ్గా అప్పుడే ఈ ఎవరూ పట్టించుకొని కవడా భూమి వాళ్ళ కంట్లో పడింది. ప్రభుత్వ బంజరు భూముల విధానం కింద గుజరాత్ ప్రభుత్వానికి అక్కడ 1,00,000 హెక్టార్లకు పైగా స్థలం దొరికింది. కానీ అది బోర్డర్ ఏరియా కాబట్టి సెక్యూరిటీ పరంగా చాలా సెన్సిటివ్. బీఎస్ఎఫ్ వాళ్ళ కంట్రోల్లో ఉండే ఆ ఏరియాలో ఏ చిన్న పని చేయాలన్నా రక్షణ శాఖ పర్మిషన్ పక్కాగా కావాలి. ఫైనల్గా 2020 ఏప్రిల్ నెలలో 72,000 హెక్టార్ల భూమిలో ఈ హైబ్రిడ్ పార్క్ కట్టడానికి డిఫెన్స్ మినిస్ట్రీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ భారీ ప్రాజెక్ట్ను చూసుకోవడానికి గుజరాత్ ఇండస్ట్రీస్ పవర్ కంపెనీ లిమిటెడ్ని నోడల్ ఏజెన్సీగా పెట్టారు. అక్కడ డెవలపర్లకి స్థలాలు ఇస్తే అదాని గ్రీన్ ఎనర్జీకి అతిపెద్ద వాటా దక్కింది. 3 ఏళ్లలో సగం కెపాసిటీ, 5 ఏళ్లలో 100% కెపాసిటీకి చేరుకోవాలన్నది వాళ్లకు పెట్టిన కండిషన్. సరే, పర్మిషన్లు వచ్చాయి కదా అని వెంటనే ప్యానెల్స్ తెచ్చి పెట్టేద్దామనుకుంటే అక్కడ పరిస్థితి వేరు. ఆ భూమిని ముందు మనుషులు ఉండేలా మార్చాలి. 2022 డిసెంబర్లో అదానీ సంస్థ అధికారులు భుజ్ నుంచి ఒక చిన్న ఫ్లైట్లో 80 కిలోమీటర్లు ప్రయాణించి అక్కడికి వెళ్ళారు. అక్కడ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ లేదు, టెర్మినల్ లేదు, కనీసం సరైన రన్వే కూడా లేదు. ఒక మట్టి రోడ్డు మీద ఆ ఫ్లైట్ దిగింది. ఒక చిన్న కంటైనర్లో ఆఫీస్, ఒక పోర్టబుల్ టాయిలెట్ తప్ప అక్కడ ఇంకేమీ లేవు. వాళ్ళు కిందకి దిగి చూస్తే కనీసం ఒక్క దోమ కూడా కనిపించలేదు. అలాంటి ప్లేస్లో పని మొదలు పెట్టాలి అంటే ముందు అక్కడికి వెళ్ళడానికి సరైన దారి ఉండాలి. 2021 డిసెంబర్ నాటికి గుజరాత్ ప్రభుత్వం ఒక 16 కిలోమీటర్ల పైగా కొత్త రోడ్డు వేసి అప్పటికే ఉన్న రోడ్డును వెడల్పు చేసి గట్టిగా మార్చారు. కానీ మట్టంతా ఉప్పు, వర్షం పడితే నీరు ఇంకదు. ఆ బురదలో మామూలు ట్రాక్టర్లు కూడా నడవలేకపోయాయి. అందుకే వాటిని స్పెషల్గా మాడిఫై చేసి పనులు మొదలుపెట్టారు. పని స్టార్ట్ చేసే ముందు ఆ భూమి ఎలాంటిదో అర్థం చేసుకోవాలి కదా.
అందుకే అదానీ సంస్థ 5 ఏళ్ల పాటు అక్కడ రకరకాల రీసెర్చ్లు చేసింది. భూకంపాలు వస్తే ఎలా ఉంటుంది, మట్టి పొరలు ఎలా ఉన్నాయి అని తెలుసుకోవడానికి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వాళ్ళతో కలిసి ఒక సెంట్రిఫ్యూజ్ టెస్ట్ కూడా చేశారు. సరే, ఇదంతా ఒక ఎత్తైతే అసలు అక్కడ పనిచేసే వేలాది మంది కార్మికులకు తాగడానికి నీళ్లు ఎక్కడి నుంచి తేవాలి? ఇది ఇంకో పెద్ద తలనొప్పి. భూగర్భంలో దొరికే నీళ్లు భయంకరమైన ఉప్పగా ఉన్నాయి. కనీసం కాంక్రీట్ కలుపుకోవడానికి కూడా ఆ నీళ్లు పనికిరావు. అప్పుడు దానికి ఒక సొల్యూషన్ ఆలోచించారు. ఒక డీసాలినేషన్ ప్లాంట్, 3 రివర్స్ ఆస్మాసిస్ ప్లాంట్లు పెట్టి ఆ పనికిరాని ఉప్పు నీళ్లనే శుభ్రమైన మంచినీళ్లుగా మార్చారు. నీళ్ల ప్రాబ్లం సాల్వ్ అయ్యాక ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ చేశారు. 100 కిలోమీటర్లకు పైగా రోడ్లు వేశారు. వర్షం వస్తే ఆ బ్లాక్స్ అన్నీ బురదవ్వకుండా 50 కిలోమీటర్ల డ్రైనేజీ సిస్టమ్ కట్టారు. అసలు సిగ్నలే లేని ఆ ప్లేస్లో హై స్పీడ్ ఇంటర్నెట్ కోసం ఏకంగా 180 కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్ కేబుల్ లాగారు. ఒకప్పుడు నెట్వర్క్ జాడలేని చోట ఇప్పుడు అక్కడ పనిచేసే వేలాది మంది ఇంజనీర్లు, కార్మికులు ప్రపంచంతో కనెక్ట్ అయ్యారు. ఆ తర్వాత ఎడారి మధ్యలో ఏకంగా ఒక ఊరినే కట్టేశారు. 8,000 మంది ఉండడానికి నివాసాలు, భోజనం, హాస్పిటల్స్, మొబైల్ రిపేర్ షాపులు అన్నీ వచ్చేసాయి. కనీసం మనిషి అలికిడి లేని చోట కేవలం 35 రోజుల్లో ఒక ఎయిర్ స్ట్రిప్ కట్టేశారు. అప్పుడు అక్కడికి అదానీ గ్రూప్ ఫ్లైట్స్ వారానికి చాలాసార్లు వచ్చి వెళ్తున్నాయి. అసలు ఇంజనీరింగ్ ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. పైకి చూస్తే ఆ నేల మామూలుగా డ్రైగానే అనిపిస్తుంది. కానీ ఆ ఉప్పు నేలలో కాంక్రీట్ వేస్తే అది కరిగిపోతుంది. ఇనుము పెడితే ఇట్టే తుప్పు పట్టిపోతుంది. లక్షలాది సోలార్ ప్యానెల్స్, విమానం రెక్కల కంటే పెద్ద బ్లేడ్లు ఉన్న భారీ విండ్ టర్బైన్లను ఆ నేలలో ఎలా నిలబెట్టాలి? దానికి ప్రపంచంలో ఎవరి దగ్గర ఆన్సర్ లేదు. అందుకే సోలార్ ప్యానెల్స్ కోసం హాట్ డిప్ గ్యాల్వనైజ్డ్ స్టీల్ వాడారు. ఒక స్పెషల్ ప్రాసెస్ ద్వారా ఉక్కు మీద జింక్ కోటింగ్ వేసి ఉప్పుగాలి తగిలినా పాడవకుండా చేశారు. విండ్ టర్బైన్ల కోసం కొత్త టెక్నిక్ వాడారు. నేలలో 20 నుంచి 30 అడుగుల గుంతలు తవ్వి అందులో రాళ్ళు, కాంక్రీట్ నింపి భూగర్భ రాతి స్తంభాలు వేశారు. మన భారతదేశంలో ఈ రేంజ్లో వాడడం ఇదే ఫస్ట్ టైం. 371 టర్బైన్ల కోసం ఏకంగా 371 వేరువేరు స్టడీస్ చేశారు. విండ్ టర్బైన్ల గురించి మరో ఆసక్తికరమైన విషయం జరిగింది. యూరోప్లో వాడే టర్బైన్లను తెచ్చి ఇక్కడ పెడితే ఆ 50 డిగ్రీల ఎండకు అవి పనిచేయవు. ఇదొక కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది. అందుకే మన భారతదేశ పరిస్థితులకు తగ్గట్టుగా ఒక కొత్త టర్బైన్ని డిజైన్ చేశారు. ఇవి 5.2 మెగావాట్ల కెపాసిటీ ఉన్న అతిపెద్ద ఆన్ షోర్ టర్బైన్లు. ఇవి కేవలం గంటకు 8 కిలోమీటర్ల వేగంతో గాలి వీచినా సరే కరెంటుని ప్రొడ్యూస్ చేస్తాయి. ఇక సోలార్ ప్యానెల్స్ అయితే ముందు పడే ఎండనే కాదు, కింద మట్టి నుంచి రిఫ్లెక్ట్ అయ్యే కాంతిని కూడా పీల్చుకునే బైఫిషియల్ సోలార్ మాడ్యూల్స్ పెట్టారు. ఇవి సూర్యుడు తిరిగే దశలో ఆటోమేటిక్గా తమ కోణాన్ని మార్చుకుంటాయి. ఇలా 4 మిలియన్లకు పైగా ప్యానెల్స్ అమర్చారు. రోజు ఇసుక తుఫాన్లు వస్తే ఈ ప్యానెల్స్ని నీళ్లతో ఎలా క్లీన్ చేస్తారు? అక్కడే వాళ్ళు వాటర్లెస్ రోబోటిక్ క్లీనింగ్ సిస్టమ్ వాడారు. ఈ రోబోలు ఒక్క చుక్క నీరు లేకుండా బ్రష్లు, గాలి సాయంతో ప్యానెల్స్ని ఫాస్ట్గా క్లీన్ చేస్తాయి. 2023 ఏప్రిల్ నెలలో ఫైనల్గా ఎడారిలో అసలు నిర్మాణం మొదలైంది. వందలాది ట్రక్కుల్లో ప్యానెల్స్, ఉక్కు నిర్మాణాలు రావడం స్టార్ట్ అయింది. ఒక పక్క ఉప్పు గాలి, ఇంకో పక్క ఇసుక తుఫాన్లు, ఎండ. ఇన్ని కష్టాల మధ్య కూడా కేవలం 12 నెలల్లోనే పవర్ ఉత్పత్తి స్టార్ట్ అయింది. 2024 ఫిబ్రవరిలో 551 మెగావాట్ల పవర్ని జాతీయ గ్రిడ్కి పంపించారు. కేవలం ఒక నెల తిరిగేసరికి మార్చ్ 2024 నాటికి కవడ 1 గిగావాట్ మైలురాయిని దాటింది. జూలై 2024లో మొదటి విండ్ టర్బైన్ కూడా స్టార్ట్ అయ్యి 250 మెగావాట్ల కరెంట్ని ఇచ్చింది. ఇంత కరెంటు ఉత్పత్తి అవుతుంది. దాన్ని దేశం మొత్తానికి పంపడానికి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ వాళ్ళు కవడ పూలింగ్ స్టేషన్లు కట్టారు. 368 కిలోమీటర్ల పొడవైన 765 కిలోవాల్ట్ డబుల్ సర్క్యూట్ ట్రాన్స్మిషన్ లైన్లను రెడీ చేశారు. ఈ ప్రాజెక్టు మొత్తాన్ని కంట్రోల్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో పనిచేసే ఒక అడ్వాన్స్డ్ కంట్రోల్ రూమ్ని క్రియేట్ చేశారు. ఏ ప్యానెల్ ఎలా పనిచేస్తుంది, ఏ టర్బైన్ స్పీడ్ ఎంత ఉందో మొత్తం అక్కడి నుంచే రియల్ టైంలో మానిటర్ చేస్తారు. 2023 ఏప్రిల్ ముందు అసలు ఏమీ లేని ఆ ప్లేస్లో ఇప్పుడు 7 గిగావాట్లకు పైగా కరెంట్ ఉత్పత్తి అవుతుంది. ఈ ప్రాజెక్ట్ కెపాసిటీ ఎంతంటే బెల్జియం, చిలీ, స్విట్జర్లాండ్ లాంటి దేశాలకు కూడా ఇది ఒక్కటే సరిపోయేంత కరెంటుని ఇస్తుంది. సంవత్సరానికి ఏకంగా 81 బిలియన్ యూనిట్ల కరెంట్ ఇస్తుంది. ఈ సక్సెస్ చూసి ఫ్రెంచ్ కంపెనీ టోటల్ ఎనర్జీస్ వాళ్ళు అదానీ గ్రీన్ ఎనర్జీతో కలిసి 10,000 మెగావాట్ల కోసం $444 మిలియన్ పెట్టుబడి పెట్టారు. ఇది కేవలం ఒక్క అదానీ ప్రాజెక్ట్ మాత్రమే కాదు. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ, గుజరాత్ ఇండస్ట్రీస్ పవర్ వాళ్ళు కూడా తమ ప్రాజెక్ట్ని పూర్తి చేస్తున్నారు.
కేపీఐ గ్రీన్ ఎనర్జీ, విక్రమ్ సోలార్ లాంటి కంపెనీలు కూడా తమ పనులు చాలా ఫాస్ట్గా చేస్తున్నాయి. ఇదంతా మన భారత్ చేస్తున్న సమిష్టి కృషి. కరెంట్ ఉత్పత్తి చేయడమే కాదు, దాన్ని స్టోర్ చేయడానికి కూడా ప్రభుత్వం 14 గిగావాట్ అవర్స్ గ్రిడ్ స్కేల్ బ్యాటరీ సిస్టమ్ని ప్లాన్ చేస్తుంది. దీనివల్ల పగలు మిగిలిన కరెంట్ని రాత్రి వాడుకోవచ్చు. ఈ ప్రాజెక్టు వల్ల ఆ చుట్టుపక్కల 15,000 మందికి పైగా గ్రీన్ జాబ్స్ వస్తాయని అంచనా. ఈరోజు కవడా ప్రాజెక్టు ప్రపంచానికే ఒక రోల్ మోడల్. ఎడారిలో ఉప్పు నేలలో రాతి స్తంభాలు వేయడం, రోబోలతో క్లీన్ చేయడం, ఇవన్నీ రేపు ప్రపంచంలో ఏ బంజరు భూమినైనా మార్చేయడానికి ఒక పెద్ద ఇన్స్పిరేషన్. డిసెంబర్ 2022లో కనీసం రోడ్డు లేని ఆ ప్లేస్లో ఇప్పుడు లక్షలాది సోలార్ ప్యానెల్స్, విండ్ టర్బైన్లు పవర్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి. 2030 నాటికి 30 గిగావాట్ల కళ తప్పకుండా నెరవేరుతుంది. మనుషులు తలుచుకుంటే ఏ బీడు భూమినైనా వెలుగులు పంచేలా మార్చొచ్చు అని కవడా ప్రూవ్ చేసింది. ఒకప్పుడు ఏమీ లేని ఆ నేల ఇప్పుడు భారత్ మొత్తానికి వెలుగులు పంచబోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అద్భుతమైన మెగా ప్రాజెక్ట్స్ గురించి ముందుగా తెలుసుకోవడానికి బెల్ ఐకాన్ నొక్కండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.